దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఏ రోజు దేవుని వాగ్దానం మొదటి దిన వృత్తాంతములు 29:3. నా దేవుని మందిరం మీద నాకు కలిగున్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారం వెండి నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. చూడండి, ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని యొక్క మందిర విషయంలో ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని మందిరంలో గడపడం, దేవుని యొక్క మందిరం కొరకు ప్రయాసపడడం, ఇదంతా నాకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగచేస్తుంది అన్నాడు. అతడు దేవుని యొక్క మందిరం కట్టే విషయంలో బంగారం, వెండి, ఇనుము, ఇత్తడి, కర్రలు, నానా రకములైన రాళ్లను, గోమేధిక రాళ్లను, రత్నాలను, చలువరాళ్లను, ఇంకా ఎన్నో రకాలైనటువంటి వాటిని అతడు సిద్ధపరిచాడు. అంతేకాదు తన సొంతమైన బంగారం, వెండిని కూడా మందిరానికి ఇచ్చాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అన్నారు కదా, నా యొక్క మందిరము ప్రార్థనా మందిరం అనబడును, నా యొక్క మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అన్నారు. ఇంకా ఆయన దేవుని యొక్క మందిరాన్ని నా తండ్రి ఇల్లు అన్నారు. చూడండి, ఈ సమయంలో మీరు దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవారిగా ఉంటున్నారా? దేవుని యొక్క మందిరం యొక్క పనులలో ప్రయాసపడే వారిగా మీరున్నారా? దేవుని యొక్క మందిరం విషయంలో సహకరించే మనసు మీరు కలిగి ఉన్నారా? మరి దావీదు మహారాజు ద్వారా మనకి సమలో దేవుడు ఎంతగానో తెలియచేశారు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళి రావడము ఎంత ముఖ్యమో, దేవుని యొక్క మందిరంలో నీవు మంచి సాక్ష్యం కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో, అలాగే దేవుని యొక్క మందిర పనుల విషయంలో, దేవుని యొక్క మందిరంలో జరిగే కార్యక్రమాలు విషయంలో కూడా మంచి సాక్ష్యం కలిగి నీవు ఉండాలి. కాబట్టి చాలామంది దేవుని యొక్క మందిరం పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఇది మనకి కాదులే, ఇది మనం చేయక్కర్లేదు, ఇంకా ఉన్నారు చేసేవారని దాటి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. అట్టి రీతిగా కాదు. కానీ మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో అనేకమైన పనులు ఉంటాయి. అది నీకు చేతనైన పని నీవు తీసుకొని అది నువ్వు చేసినప్పుడు దేవుని యొక్క మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమాలు ఎంతో గొప్పగా జరిగితే దేవుని యొక్క మందిరము యొక్క మేలును నీవు తృప్తిగా పొందుకోగలుగుతావు. దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి వెళ్ళే వారికి దేవుడు తోడయుండి అక్కడ దేవుని యొక్క పని ఎంతో గొప్పగా జరిగి తన ప్రజలను దేవుడు తన ఆలయములో ఉండి గొప్పగా ఆశీర్వదిస్తారు. కనుక దేవుని యొక్క మందిర పనుల విషయంలో మరి సేవకులైన వారికి మీరు ఎంతో సహకరించేవారిగా ఉండండి. దేవుడు మీ కొరకు దాచి ఉంచిన దైవ దీవెనలు గొప్పగా పొందుకొనండి. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తముతో కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి దైవజ్ఞానం ఇవ్వండి. వారిలో ఉన్న తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు, మూర్ఖమైన ప్రవర్తనలు తొలగించండి. నాయనా ప్రభు, నీ దైవజ్ఞానంతో వారిని నింపి నీ మందిర విషయంలో, నీ పనుల విషయంలో గొప్ప జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఈ దినమంతా కూడా వారికి తోడుగా నీడగా ఉండండి. వారిని, వారి పిల్లల్ని గొప్పగా పోషించండి. అయ్యా, వారి మీద దాడి చేస్తున్న అపవాది సైతాను చీకటి శక్తులను లయము చేస్తున్నాము. నీ ప్రజలకు నెమ్మది, శాంతి, సమాధానం గొప్పగా అనుగ్రహించమని, అన్ని విషయాల్లో మీరే తోడై నడిపించమని యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.